వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికి సంబంధించి రెస్పాన్స్ షీట్, కీ పేపర్ ఎలా మీరు వెరిఫై చేసుకోవాలి, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ డేట్కి ఏ టైంకి రిలీజ్ చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే చాలు. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కానీ మరి వెబ్సైట్లో ఎప్పుడు అప్డేట్ ఇస్తారు, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డేట్స్ కూడా చూపిస్తాను. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు ఏపీఎంసెట్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి స్లాట్ అనాలిసిస్ కావాలన్నా కాలేజ్ దోస్ టీమ్ వాళ్ళు ఫ్రీగా వాట్సాప్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీఎంసెట్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇక్కడ కంప్లీట్గా అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పిన్ చేశాను, చూడండి. రెస్పాన్స్ షీట్ రెడీ చేస్తే ఇంకా స్టూడెంట్స్కి ఎవరికి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయనేది క్లారిటీగా అర్థమైపోతుంది. దాని తర్వాత నార్మలైజేషన్ చేసి మనకు రిజల్ట్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయని వెరిఫై చేసుకోవచ్చు. చాలామందికి నార్మలైజేషన్ అంటే ఏంటి తెలియకపోవచ్చు. నార్మలైజేషన్ సంబంధించిన వీడియో కూడా పిన్ చేస్తాను, చూడండి. నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ తగ్గచ్చు, పెరగచ్చు. రెస్పాన్స్ షీట్లో వచ్చినవి ఓన్లీ మీ కౌంట్ మాత్రమే. ఈ కౌంట్ మీరు వెరిఫై చేసుకోవాలంటే మనకు 23rd వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 23rd ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా 7 PM లేదా 8 PMకే మనకు రెస్పాన్స్ షీటు ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ పాసిబుల్ కాదు. 23rd 7 PM అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మనకు నెక్స్ట్ డే 24th రోజు కన్ఫామ్గా 8 AM లేదా 9 AMకి రెస్పాన్స్ షీటు, కీ పేపర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు ఎలా వెరిఫై చేసుకోవాలనేది లైవ్గా అన్నీ చూపిస్తాను నేను రిలీజ్ అయిన వెంటనే. థ్యాంక్ యూ.